పాల్మాన్పేట గ్రామంలో 20 రోజుల కిందట జరిగిన ఈ ఘటన నిజంగా చూడడానికే వినడానికే నాగరిక ప్రపంచం సిగ్గుతో తలంచుకోవాల్సిన అంశం ఇది. నిజంగా నాగరిక ప్రపంచంలో ఉండి పోలీసు వ్యవస్థ అన్నది అమ్ముడుపోయిన పరిస్థితి మన కళ్ళ ఎదుటనే జరిగిన ఘటన ఇది. 24వ తేదీన ఈ గ్రామానికి చెందిన ఎంపీటీసీ సర్పంచు ఇద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళని, వాళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళు రమ్మన్నా కూడా యనమల రామకృష్ణుడు వాళ్ళ తమ్ముడు కృష్ణుడు రమ్మన్నా కూడా వీళ్ళు పోలేదు అన్న ఒకే ఒక కారణంతో ఈ గ్రామంలో భయాన్ని క్రియేట్ చేయడం కోసం 24వ తారీఖున వీళ్ళను ఈ గ్రామంలోకి ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో వీళ్ళను అటాక్ చేసినారు. ఈ గ్రామంలో వీళ్ళని ఇక్కడ కొడితే దాదాపుగా 6-7 మందిని కొడితే ఆ 6-7 మందిని ఎందుకు కొట్టారు అని చెప్పి పోలీస్ స్టేషన్ లేకపోయి 24వ తేదీ రాత్రిన కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ తీసుకునే నాతుడు లేడు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సత్యనారాయణ అనే వ్యక్తి ఎస్ఐ పదవికే అనర్హుడు. నిజంగా ఎస్ఐ పదవిలో ఉన్నవాడు 24వ తారీఖు వెళ్ళిపోయి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ తీసుకోకపోగా మళ్ళీ 26వ తారీఖున రెండవసారి మళ్ళీ ఇదే గ్రామం మీద మళ్ళీ యనమల రామకృష్ణుడు తమ్ముడు కృష్ణుడు మళ్ళీ మనుషులు పంపించి రెండోసారి దాడి చేయించాడు. మా మీదనే మీరు పోలీస్ స్టేషన్లో లేకపోయి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం మీకుందా? మీరు ఏమనుకుంటున్నారు? పోలీసులు మేము చెప్పినట్టు వింటారా, మీరు చెప్పినట్టు వింటారా? పోలీస్ స్టేషన్ లేకపోయి వెళ్ళినందుకు మీరు రెండవసారి మీ మీద దాడి చేస్తున్నామని 26వ తారీఖున రెండవసారి మళ్ళీ యనమల రామకృష్ణుడు తమ్ముడు సంబంధించిన మనుషులను పంపించి రెండవసారి దాడి చేయించారు. నిజంగా 2 సార్లు దాడి జరిగినా కూడా పోలీసులు ఎటువంటి యాక్షన్ లేదు, పోలీసులు ఎటువంటి కంప్లైంట్ తీసుకోలేదు. 27వ తారీఖున ఎస్ఐ ఊరికి వచ్చినాడు, వచ్చి గాయపడిన వ్యక్తులను చూసినాడు, కానీ కంప్లైంట్ లాంచ్ చేసుకోలే, ఎవరిని అరెస్ట్ చేయలే. చివరికి గ్రామస్తులు 28వ తారీఖున పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నా చేయాలి అన్న ఆలోచనతో ధర్నా చేయాలి జరుగుతూ ఉన్న అన్యాయం మీద అని చెప్పి 28వ తారీఖు పొద్దున్నే పోలీస్ స్టేషన్కి బయలుదేరుతూ ఉండగా 28వ తారీఖు పొద్దున్నే దాదాపుగా 400 మంది యనమల రామకృష్ణుడు దగ్గర ఉండి మనుషులను ఉసగొలిపి పంపితే 400 మంది 28వ తారీఖున యనమల రామకృష్ణుడు తమ్ముడు కృష్ణుడు అన్న మాటలు ఆ వచ్చిన 400 మంది ఒక్కొక్కరు ఆ మాటలు చెబుతూ తేడా లేకుండా కొట్టడమే కాకుండా ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా ఇంట్లోకి వచ్చి చివరకు ఇంట్లో బీరువాలు కూడా పగలగొట్టి ఇంట్లో ఉన్న డబ్బు బంగారు అంతా కూడా దొంగతనం చేసుకొని పోతా ఉంటే నిజంగా నాగరిక ప్రపంచంలో మనం ఉండామా? సాక్షాత్తు యనమల రామకృష్ణుడు అనే మనిషి ఒక మంత్రి స్థానంలో ఉండి ప్రజలను కాపాడవలసిన వాడు మంత్రి స్థానంలో ఉండి తన తమ్మునికి చెప్పి ఒక ఊరి మీద 400 మంది చేత ఊరి మీద 3వసారి అటాక్ చేసి సామాన్లన్నీ పగలగొట్టి ఆడామొగ తేడా లేకుండా కొట్టడమే కాకుండా బీరువాలు సైతం ఓపెన్ చేసి డబ్బులు బంగారు దొంగతనం చేసుకొని పోతా ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సిగ్గుతో తలంచుకోవాలి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నాడా, అధికారంలో ఉండి న్యాయం చేస్తున్నాడా లేదా అన్నది చంద్రబాబు నాయుడు తన మనస్సాక్షిని తన గుండెల మీద చేతులు వేసుకొని తను అడగాలి. నిజంగా ఇక్కడ ఆడోళ్ళను వాళ్ళ అన్న మాటలు, ఆడోళ్ళను దూషిస్తూ వాళ్ళ అన్న మాటలు వాళ్ళు ఏమన్నారు తల్లి? యనమల రామకృష్ణుడు రామకృష్ణ తమ్ముడు మమ్మల్ని కొట్టించాడు, పీకలు తీసుకురమ్మన్నాడు అంటండి. ఎంపీడీసీది ప్రెసిడెంట్ది మీ తలగాలు పట్టుకు రమ్మన్నాడా? అలాగే నన్ను యనమల రామకృష్ణుడు పంపిస్తే వచ్చిన మనుషులు రామకృష్ణుడు మీ తలకాయలు తీసుకొని రమ్మన్నాడు, మీ పేగులు తీసుకొని రమ్మని చెప్పినాడు అని చెప్పి మరీ కొట్టి ఇంతటి దారుణంగా చేస్తే పోలీసులు కేసులు పెట్టేవాళ్ళు లేడు. ఇంతవరకు ఈ గ్రామానికి పక్కనే హోమ్ మినిస్టర్
అయినా ఈ గ్రామానికి రాలా. ఇంతవరకు ఒక్క మంత్రి ఇక్కడికి వచ్చి చూసిన పాపాన పోలా. పైగా వాళ్ళు ఈ ఊర్లోకి వచ్చి వాళ్ళు ఈ ఊర్లో ఉన్న ఆడామొగ తేడా లేకుండా కొట్టి దొంగతనం చేసుకొని కూడా పోతే మళ్ళీ చివరకు 18 మంది వీళ్ళ మీద కౌంటర్ కేసు మళ్ళీ పెట్టడం. అంటే వాళ్ళు వచ్చి ఈ గ్రామం మీద అటాక్ చేస్తే ఈ గ్రామస్తుల మీద ఈ గ్రామంలో ఉన్న ఈ గ్రామస్తుల మీద 18 మంది మీద కౌంటర్ కేసు మళ్ళీ పెట్టినారు అని అంటే నిజంగా ఇంతకన్నా దారుణం బీహార్లో కూడా జరుగుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇంతటి దారుణంగా చేస్తూ ఉన్నారు. చివరికి ఈ దారుణమైన రాజకీయాలు ఏ స్థాయిలోకి దిగజారిపోయాయనంటే పక్క ఊర్లో 70 ఏళ్ళ ముసలాయన చనిపోతే ఆ ముసలాయన చెరువులో పడేసి ఆ ముసలాయనను వీళ్ళే ఈ గ్రామస్తులే చెరువులోకి నెట్టేసి చంపించారు అని చెప్పి 70 ఏళ్ళ ముసలోని వీళ్ళే చనిపోయిన తర్వాత నీళ్ళల్లో పడేసి ఈ గ్రామస్తుల మీద మళ్ళీ 6 మంది మీద మళ్ళీ అదొక రెండో కేసు మళ్ళీ పెట్టి నిజంగా ఇంత దారుణంగా పేదవాళ్ళను బీదవాళ్ళను నిజంగా ఇంత దారుణంగా హింసిస్తూ ఉంటే ఈ ఉసురు తగులుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. చంద్రబాబు నాయుడుకు ఈ రకంగా దొంగ కేసులు పెట్టడం, ఈ రకంగా దొంగతనాలు చేపించడం, ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినారు అన్న ఒకే ఒక కారణంతో వాళ్ళను కొట్టడం, నిజంగా ఇవన్నీ చేస్తూ ఉన్న ఈ వ్యక్తికి ఖచ్చితంగా దేవుడు కట్టిగా మొట్టికాయలు వేస్తాడు. వీళ్ళకు ఖచ్చితంగా బుద్ధొచ్చేట్టుగా నిజంగా దేవుడు ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఇంతటి దారుణం నిజం చేయడానికి అసలు ఇది మనుషులు కాదు, మనసులు కూడా రావడం లేదు. పైగా చంద్రబాబు నాయుడు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇక్కడికి నిజ నిర్ధారణ కమిటీ కోసం ఒక టీం వచ్చి సీనియర్ నాయకులంతా ఇక్కడికి వచ్చి విచారణ చేస్తే చివరకు యనమల రామకృష్ణుడు అనే వ్యక్తిని కాపాడుకునే దానికోసం చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి 50,000 ఇస్తానన్నాడు. చివరకు ఆ 50,000 రూపాయలన్నా వచ్చిందా అని చెప్పి అడిగితే ఆ రోజేమో చంద్రబాబు నాయుడు ప్రెస్లో అన్నాడు 50,000 ఇస్తాము, ప్రతి 80 కుటుంబాలకు 70 కుటుంబాలకు 50,000 ఇస్తాం 50,000 ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రెస్లో చెప్పినాడు. ఈ రోజు వచ్చి అడిగితే కేవలం 2కి మాత్రం 1,50,000 ఇచ్చారంట, ముగ్గురికి మాత్రం 1,00,000 ఇచ్చారట. మిగిలిన వాళ్ళందరికీ 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నారని అంటే వీళ్ళు అసలు మనుషులేనా నేను అడుగుతా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఊరి మీద ఈ మాదిరిగా పడడం, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఈ మాదిరిగా ఒక మంత్రి నీ క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి ఆ మంత్రి తమ్ముడు స్వయాన దగ్గర ఉండి ఊరి మీద ఈ మాదిరిగా విచక్షణ లేకుండా దాడి చేయించి కొట్టించి ఆ ఊరిని లూటీ చేయించి వాళ్ళ బీరువాలో ఉన్న డబ్బులను సైతం లూటీ చేసుకొని పోతా ఉంటే మెడలో తాళిని సైతం కూడా తీసుకొని పోయే పరిస్థితిలోకి నిజంగా లూటీ చేసే పరిస్థితిలోకి నిజంగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోతా ఉన్నారంటే సిగ్గుతో తలంచుకోవాల్సింది పోయి ఆ మంత్రిని మళ్ళీ కాపాడుకునే దానికి దొంగ వాగ్దానాలు మళ్ళా ఒకసారి చేసి ఆ ఇచ్చిన ఆ వాగ్దానం అన్నా 50,000 అన్నా ఇచ్చాడు అని అంటే అది కూడా ఇవ్వకుండా నిజంగా వీళ్ళ జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడుకి. నిజంగా రాబోయే రోజుల్లో మాత్రం దేవుడు ఖచ్చితంగా మొట్టికాయలు వేస్తాడు, ఖచ్చితంగా బుద్ధి వస్తుంది వీళ్ళకు. నిజంగా వీళ్ళకు మాత్రము వీళ్ళు చేసిన వీళ్ళు చేస్తూ ఉన్న అన్యాయాలకు మాత్రం వీళ్ళు చేస్తూ ఉన్న మోసాలకు మాత్రం ప్రజలు దేవుడు ఎప్పుడో ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలిపి రోజు త్వరలోనే ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. వీళ్ళందరికీ ఖచ్చితంగా ఈ కుటుంబాలందరికీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది, ఖచ్చితంగా అండదంగా ఉంటుందమ్మా. బ్రహ్మాండమైన లాయర్లను పెడదామమ్మా, మంచి లాయర్లను పెడతాం, గట్టిగా కేసులు పోరాడతాం. న్యాయస్థానాల మీద మనకు నమ్మకం ఉంది, గట్టిగా చేస్తాం. మీకు సాయం అందించే విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని మాత్రం చెప్తున్నాం. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా జరుగుతుంది.